సార్ ఏసీ ఆధ్వర్యంలో ఏపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, దానికి వివరాలు చెప్పండి. ఏపీఎల్ ఒక క్రికెట్ పండుగ, ఆంధ్ర క్రికెట్ అభిమానుల పండుగ అయిన ఏపీఎల్ రేపు 9వ తారీఖు నుంచి నెల 30వ తారీఖు వరకు ప్రారంభమవుతుంది. ఈసారి ఏపీఎల్లో ముఖ్య అంశం ఏంటంటే, గత ఏపీఎల్ వరకు మేము విశాఖపట్నం స్టేడియంలోనే కండక్ట్ చేసేవాళ్ళం. ఇవాళ మంగళగిరి, అమరావతి ప్రాంతంలో భాగమైన మంగళగిరిలో, కడపలో డే అండ్ నైట్ మ్యాచ్లు, అన్ని 2 చోట్ల కూడా రెడ్ లైట్లు అరేంజ్ చేసి డే అండ్ నైట్ మ్యాచ్లు, ప్లస్ విశాఖపట్నం, అంటే ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లోనూ కూడా మ్యాచ్లు పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్లు ప్రారంభం విశాఖపట్నంలో 9వ తారీఖు ప్రారంభం అయితే 30వ తారీఖు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో కార్యక్రమాలు పూర్తవుతాయి. 3 ప్రాంతాల్లోనూ 7 టీములు ఏపీఎల్ జరగబోతుంది. ఈ ఏపీఎల్లో మేము ఒకటే అనుకున్నాం, ఎంతోమంది పేద క్రీడాకారులు, ఎంతోమంది అవకాశాలు లేని రూరల్ క్రీడాకారులకి వాళ్ళ ఏపీఎల్ ద్వారా చాలా చక్కటి అవకాశాలు వచ్చాయి. ఎంతోమంది ఎక్కువ మంది ఐపీఎల్ ఆడాలనే విధంగా ఈ ఏపీఎల్ నిర్వర్తిస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా వచ్చి దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఏ క్రీడలకి లేనంత ఆదరణ క్రికెట్గా ఉంటుంది. సో మీరు గ్రామీణ క్రీడాకారులకు కానీ, క్రికెట్ని ఇష్టపడే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహాలు? మేము గ్రామీణ క్రీడాకారుల కోసం రూరల్ టాలెంట్ సెర్చ్ అనే కార్యక్రమం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా పెట్టడం జరిగింది. ఎంతోమంది స్పీడ్ బౌలర్ని, బ్యాటర్స్ని కూడా మేము వెలికి తీసాం. వాళ్ళందరికీ కూడా అండర్ 14, అండర్ 16, అండర్ 19లో ఆడిస్తున్నాం. వాళ్ళలో అక్కడ సక్సెస్ అయిన వాళ్ళని ఏపీఎల్లోను, రంజీ ట్రోఫీలోను ఆడించే విధంగా ఒక కార్యాచరణ అయితే రూపొందించాం. వాళ్ళందరికీ ఏపీఎల్ ద్వారా చాలా చక్కటి అవకాశాలు వచ్చినాయి. నిజంగా 7 టీముల్లో సుమారు 25 మంది ప్లేయర్లు, అంటే సుమారు చాలామందికి అవకాశాలు వచ్చినాయి. వాళ్ళందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను కనబరిచి, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా మేము సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నాం ములపడిలో. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ ఆధ్వర్యంలో 2వ సారి జరుగుతున్న ఐపీఎల్లో మీరు ప్రత్యేకంగా తీసుకుంటున్న జాగ్రత్తలు కానీ? ఏపీఎల్ గవర్నింగ్ బాడీ ఉంది, దాన్ని ఏపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగిన సుజయ్ రంగారావు గారి ఆధ్వర్యంలో గవర్నింగ్ బాడీ ఉంది. వాళ్ళు నిర్వర్తిస్తారు. ఏసీఏ దాన్ని మానిటర్ చేస్తుంది. తప్పకుండా వాళ్ళు రేపు మీడియా సమావేశం పెట్టి మొత్తం వివరాలన్నీ రేపు విజయలో అందజేయబోతున్నారు. అసలు అన్నిటికన్నా మేము ముఖ్యంగా ఏపీఎల్ బ్రాండ్ ఏపీని మారుమోగించే విధంగా ఏపీఎల్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి చోట కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను కలిపి ప్రేక్షకులు కనువిందులుగా ఎంటర్టైన్మెంట్ విత్ క్రికెట్తో ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇవాళ ఎంతోమంది క్రీడాకారులకు అవకాశం ఇచ్చే విధంగా ఉండే ఈ ఏపీఎల్ భారీ ఎత్తున విద్యార్థులకు కానీ, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కళాశాలలో ఉన్న విద్యార్థులకు కానీ ఉచితంగా మేము వాళ్ళకి ఎంట్రీ పాస్లు వెళ్ళి ఇస్తున్నాం. అందరూ కూడా వచ్చి వీక్షించి రేపు మనం ఆడబోయే ఏపీఎల్లో వాళ్ళు బ్రహ్మాండమైన క్రికెట్ ఆడతారు. వాళ్ళ నైపుణ్యాన్ని మీరు కూడా అర్థం చేసుకుని ఎవరెవరికైతే ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఆసక్తి పెరుగుతుందనే విషయంతో అన్ని చోట్ల కూడా కడప, విశాఖపట్నం, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విజయనగరంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. తప్పకుండా రండి, క్రీడను ఆస్వాదించండి, చక్కటి క్రీడాకారులుగా డెవలప్ అవ్వండి. వాళ్ళ యొక్క స్ఫూర్తితో వాళ్ళు ఉన్న పట్టుదలను కూడా ఈ యువత నేర్చుకుని వాళ్ళు కూడా పట్టుదలలో జీవితంలో రాణించాలని మేము ఆశిస్తున్నాం.